ప్రత్యేక క్రిస్మస్ శుభాలు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. 3 విషయాలు మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. మీ 3 విషయాలు తెలియజేసి నేను ముగించేస్తాను. యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి ఎందుకు వచ్చారు? చాలామందికి అర్థం కాని విషయాలు ఇవి భూలోకంలో ఉంటూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు పుట్టవలసి వచ్చింది? పరిశుద్ధ గ్రంథములో లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం ప్రకారముగా, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు, ఎందుకు మనందరి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టవలసి వచ్చింది అంటే, నెంబర్ 1, ఆయన ప్రేమను లోకమునకి పంపడానికి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారముగా మనందరూ తెలిసిన వాక్యం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. తండ్రి అయినటువంటి దేవుడు భూలోకాన్ని చూసినప్పటికీ ఆదికాండం నుండి మలాకి గ్రంథం వరకు 39 పుస్తకాలు, పాత నిబంధన గ్రంథం, మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం వరకు 27 పుస్తకాలు, మొత్తం కలిపి 66 పుస్తకాలు బైబిల్ గ్రంథం. మలాకి నుండి మత్తయి సువార్త మధ్యలో ఒక పేపర్ మనకు కనబడుతుంది, ఒక తెల్లటి పేపర్ కనబడుతుంది. అది మలాకి గ్రంథానికి మత్తయి సువార్తకు మధ్యలో తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని పంపడానికి, తండ్రి అయినటువంటి దేవుడు ప్రజలతో మాట్లాడకపోవడానికి గల కారణము 430 సంవత్సరాలు కాల వ్యవధి. దేవుడు లోకాన్ని ప్రేమించాడు, లోకంలో ఉన్న మనిషిని ప్రేమించాడు. మనందరికీ తెలుసు, లోకం అంటే, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించడానికి వచ్చింది చెట్లను, పుట్టలను, లేకపోతే పక్షులను, జంతువులను ప్రేమించడానికి కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుడు ఎందుకు పంపించారు యేసుక్రీస్తు ప్రభుని లోకానికి అంటే, మనుషుని మీద దేవునికి అపారమైన ప్రేమ ఉంది కాబట్టి. ఏ మనుష్యుడు నశించుట దేవునికి ఇష్టము కాదు, ఆ మనుషుని రక్షించి పరలోకాన్ని తీసుకుని వెళ్ళాలనేదే యేసుక్రీస్తు యొక్క ప్రేమ. 2వ పాయింట్కి వస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి ఎందుకు వచ్చారు అంటే, మానవ సమాజానికి సమాధానములే. అసమాధానముతో ఉన్నాడు మానవుడు, నిరాశలో, నిస్పృహలో ఉన్నాడు, ప్రేమను కోల్పోయి ఉన్నాడు. ఈరోజు సొసైటీలో మనం చూస్తే తల్లి ప్రేమకు పిల్లలకులే, తండ్రికి సమాధానములే, తల్లికి సమాధానములే, పిల్లల్లో సమాధానములే, వ్యాపార స్థలాల్లో సమాధానములే, ఉద్యోగ స్థలాల్లో సమాధానములే, క్రైస్తవ సంఘాల్లో సమాధానములే. సమాధానాన్ని ఇవ్వటానికి యేసు ప్రభు వారి లోకానికి రావలసి వచ్చింది. మనకు తెలిసినటువంటి మాట, సమాధానకర్త. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో ఏ మాట ఉంటుందో చెప్పండి? సమాధానకర్త అని అతనికి పేరు, సమాధానము లేని వారికి. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత నిరాశలో ఉన్నటువంటి వారు శిష్యుల దగ్గరికి వెళ్ళి యేసు ప్రభువు అంటారు, మీ అందరికీ సమాధానము ఏంటమ్మా, మీ అందరికీ సమాధానము కలుగునుగా. 2వ పాయింట్కి వస్తున్నా, యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి ఎందుకు వచ్చారు, ఎందుకు పుట్టవలసి వచ్చిందంటే, మానవ జాతికి సమాధానం లేదు కనుక సమాధానాన్ని ఇవ్వటానికి యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. 3వ పాయింట్కి వెళ్తున్నాను. ఆమె ఒక కుమారుని కనును, ఆయనకు యేసు. యేసు అనగా భాషాంతరమున అర్థము రక్షకుడు. తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. మనలో పాపము లేదనుకునేవాడు, యోహాను సువార్త 1వ అధ్యాయము 11, 12, 13 వచనాల్లో ఒక మాట రాయబడుతూ ఉంటుంది. 8, 9 వచనాల్లో, నాలో పాపము లేదు అనుకునేవాడు అబద్ధికుడు, మోసగాడు.
పాపులను రక్షించడానికి యేసు ప్రభు వారు చాలా అవసరం. ఒకని నడత వాని దృష్టికి యథార్థముగా కనిపించును, అది తుదకు మరణానికి దారి తీస్తూ ఉంది. అయితే ఆ దారి మరణం అనగా నరకం. నరకం నుండి తప్పించి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చారు. ఈ సత్యము ప్రతి ఒక్కరికి అర్థమవ్వాలి అంటే యేసు ప్రభు నిజ దేవుడని విశ్వసించాలి. ఒకవేళ ఇక్కడ ఏదో క్రిస్మస్ పండుగ జరుగుతుందని వచ్చి ఉంటే, ఇంకా ప్రభుని తెలుసుకోకుండా ఉంటే, ఇంకా మారు మనసు అనుభవం లేకుండా ఉంటే, ఇంకా బాప్తిసం పొందుకోకుండా ఉంటే, ఏదో క్రిస్మస్ అడావిడిగా వచ్చి క్రిస్మస్ చేసుకుని వెళ్ళిపోయేవారుగా కాదు. క్రిస్మస్ అనేటువంటి పండుగ క్రైస్తవులుగా కాదు, కానీ యేసయ్యను నిజ దైవం అనేటువంటి వ్యక్తిగా చేర్చుకునే వారిగా ఉండాలని ప్రభు విశ్వసిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. క్రిస్మస్ పండుగలో పలహారం పంచి పెట్టడము, భోజనాలు పెట్టడము, ఈ కార్యక్రమాలతో మునిగిపోతుంది క్రైస్తవ్యం. ఆయన రాకడ బహు సమీపంగా ఉంది. ఒక భక్తుడు పాట రాశాడు, బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు. అంటే పశుబాలుడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు. ఇంకా బాలుడైన యేసు ప్రభు అంటున్నాం మనం. ఆయనేమో రావటానికి సిద్ధంగా ఉన్నాడు, మనమేమో రావద్దు బాబు, మీరేమో ఇంకా చిన్న బిడ్డగానే ఉన్నారు. యేసు ప్రభు పాలు త్రాగట్లా. యేసు ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది. అందరూ అంతటిని మారు మనసు పొంది నిజమైన దేవుని చేర్చుకునండి. అప్పుడే నిజమైన క్రైస్తవ్యం, అప్పుడే నిజమైన క్రిస్మస్ వేడుక. ఎప్పుడైతే యేసు ప్రభుని చేర్చుకుంటామో అప్పుడు మన జీవితంలో ఆనందం ఉంటుంది, సమాధానం ఉంటుంది, రక్షింపబడతాం, అనేకులకు రక్షణ మార్గాన్ని చూపించగలరు. బైబిల్లో లూదియా తన కుటుంబాన్ని రక్షించుకుంది. ఈ క్రిస్మస్ వేడుక ద్వారా మీ కుటుంబాన్ని మీరు రక్షించుకుంటున్నారా? భర్తగా నువ్వు బాధ్యత వహిస్తుంటే నీ భార్యను నువ్వు రక్షించుకున్నావా? ఇంతవరకు నీ పిల్లలను నువ్వు రక్షించుకున్నావా? లోకానుసారమైన పాపం అంటుకోకుండా, ద్వేషం అంటుకోకుండా, లోకంలో ఉన్నటువంటి విచ్చలవిడితనం నీ పిల్లలకు అంటుకోకుండా బాప్తిసం ఇచ్చి నీ పిల్లలను రక్షించుకున్నావా? తీర్పు దినాల్లో ముఖం ఎలా దేవుడి దగ్గర చూపించగలుగుతాం? కాబట్టి ఏది నిజమైన పండుగ, ఏది నిజమైన క్రైస్తవ్యం, ఏది నిజమైన క్రిస్మస్ వేడుక అంటే మనమందరూ రక్షింపబడి దేవునికి దగ్గరగా ఉండటమే నిజమైన క్రిస్మస్ వేడుక. హల్లెలూయా. కాబట్టి నాతో పాటు, మీతో పాటు నేనును, మనతో పాటు దైవజనులతో పాటు నేను కూడా పాల్గొనటానికి దేవుడిచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఈ మాట ముగించుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక.